బ్యాక్ టు న్యూస్. స్థానిక ఎన్నికలు ఎప్పుడు? సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు జరిగేనా? మరి 42% రిజర్వేషన్ మాట ఏంటి? కాంగ్రెస్ ముందున్న దారులేంటి? న్యాయ నిపుణులతో సమాలోచనలు జరుపుతున్నాం. మరి ఏం తేల్చింది కాంగ్రెస్? సుప్రీం మెట్లు కూడా ఎక్కినట్టుగా తెలుస్తోంది. ఆర్డినెన్స్కు సంబంధించి ఈ ఆమోదాల పరంగా ఏ విధంగా ముందుకెళ్తోంది ఏంటి అనే దానిపై మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే మేడం. నమస్తే అండి. బచ్చు శ్రీనివాస్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే నమస్తే. డాక్టర్ లింగం యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. లింగం యాదవ్ గారు నమస్తే. నమస్తే అండి. ముందుగా వెంకటరెడ్డి గారు, మీ అభిప్రాయం తీసుకుంటాను, తర్వాత సమాధానం లింగం యాదవ్ గారి దగ్గర నుంచి తీసుకుంటాను. ఏంటి స్థానిక సంస్థలకు సంబంధించి మీకు ఏమనిపిస్తోంది? ఎన్నికలు అంటే సెప్టెంబర్ 30 లోపు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఒకటి జ్యోత్స్న గారు, స్థానిక ఎన్నికలు అనేటువంటిది గత 6 మాసాలుగా తెలంగాణ రాష్ట్రంలో చిలికి గాలివాన చేసినటువంటి పరిస్థితిని సృష్టించినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటిది చాలా స్పష్టంగా ప్రజల్లో వెళ్ళినటువంటి అభిప్రాయం. ఎందుకంటే కామారెడ్డిలో వాళ్ళు ప్రకటించినారు, సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ప్రకటించినారు. అన్ని ప్రకటనలు చేసిన తర్వాత ప్రజలు వాళ్ళ వైపు ఓటేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి తతంగం అంతా ఏ రకంగా పూర్తి చేయాలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఒక కన్ఫ్యూజన్లో ఉండి, డెడికేటెడ్ కమిషన్ కూడా వేరే మొదలు వాళ్ళకు ఒక ఐడియా లేదు. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సరి అయినటువంటి న్యాయ సలహాలు ఇచ్చేటువంటి అధికారుల మంత్రుల ఉన్నట్టుగా మనకు కనపడతలేదు. ఎందుకంటే బాధాకరమైన విషయం ఇవాళ చూస్తున్నారు, మీరు చదవలే కానీ తెలంగాణ ఉద్యోగ నాయకులను గుర్తుపట్టినటువంటి మంత్రులు ఉన్నారని చెప్పి హైలైట్ చేసినాడు ఇవాళ ఆంధ్రజ్యోతిలో. వెళ్తే మీరు ఎవరు ఉన్నారట. ఇది పరిస్థితి. కాబట్టి న్యాయ సంబంధమైనటువంటి అంశాల గురించి ఆలోచన లేకుండా బీసీ కమిషన్ చేస్తుంది. నిరంజన్ గారి అధ్యక్షతను ఉన్నటువంటి బీసీ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసినారు. నాకు అనిపించింది ఇదేంది అనేటువంటి. తర్వాత హైకోర్టు మెట్టకాయలు వేసిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ నామకే వాస్తే వేసిన వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆయన ముందు డేటా పెట్టారు. డేటా ఎవరు కలెక్ట్ చేసినారు? డేటా కలెక్ట్ చేసినటువంటిది డిపార్ట్మెంట్, ప్లానింగ్ అండ్ డిపార్ట్మెంట్. అట్లా కాదు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి రూలింగ్ ఏంటంటే ఏదైనా రిజర్వేషన్ మీరు అధికంగా ఇవ్వాలి, ఓవర్ అండ్ అబోవ్ ఇవ్వాలనుకున్నప్పుడు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ కావాలనుకున్నప్పుడు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఒకసారి చదువుకోమని చెప్పి కాంగ్రెస్ మిత్రులకు నేను చెప్తున్నటువంటిది. దాంట్లో చెప్పింది ఏంటంటే మీరు దాంట్లో ఒకవేళ ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు డెడికేటెడ్ కమిషన్, ఒక సిస్టమేటిక్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అధికారాలు కలిగినటువంటి కమిషన్ ఇవ్వాలా. అంటే ఆ కమిషనే డేటా సేకరించాలా, ఆ కమిషన్కు మ్యాన్ పవర్ ఇవ్వాలా, ఆ కమిషన్కు నిధులు ఇవ్వాలా, ఆ కమిషన్కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలా. వెంకటేశ్వరరావు గారికి ఎక్కడ ఇచ్చింది మేడం? ఇవ్వకూడనే ఒక డేటా తెచ్చాయని పెట్టి క్లాసిఫికేషన్ చేసి తర్వాత మధ్యలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేసి రకరకాల తతంగా చేసి చివరికి ఏ క్యాస్ట్ ఎంతనో ఏ కులం ఎంతనో చెప్పకుండానే బీసీలు ఇంత, హిందూ బీసీలు ఇంత, ముస్లిం బీసీలు ఇంత అని చెప్పి 46%, 56% అని చెప్పి దాంట్లో ఏ కులం ఇంతవరకు చెప్పలే. యాదవులు ఎంత చెప్పలే, ముదిరాజులు ఎంత చెప్పలే, రెడ్డిలు ఎంత చెప్పలే. ఈ సర్వే చేశారు, ఈ సర్వే పరంగా వీటి లెక్క ఇంత అని చెప్పారు. అంటే బయటకు అనౌన్స్ చేయకపోయినా వాళ్ళ దగ్గర ఫుల్ డేటా ఉంది. దాని ప్రకారం ఒకవైపు శాసనసభలో బిల్లుకు మీరు ఆమోదించడం కోసం మీరు మద్దతు తెలిపారు. మేము మద్దతు తెలిపినామంటే ఇట్లా చేస్తారో చేయను మహా గొప్పగా చెప్తాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఇది ఆటోమేటిక్ గా మాయాజాలంలో ఇట్లా తీసుకొస్తాడేమో, మరి మంచిదే కదా అనేటువంటి పద్ధతిలో పోయినా ఆనాడు చెప్పినాడా? ముస్లింలకు 10%, అక్కడికి 4% ఉంది. రకరకాలుగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు. మా స్టాండ్ మాకు స్పష్టంగా ఉంది. కిషన్ రెడ్డి గారు చెప్పినారు, మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినారు, మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకం. మేము రాజశేఖర రెడ్డి ఇచ్చిన 4% సుప్రీంకోర్టులో 20 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉంది. రకరకాల వ్యవహారాలు ఉన్నాయి దాంట్లో. ఏమనంటే అర్థరహితంగా మీరు ఈబీసీలకు ఇచ్చినారు. ఈబీసీ 100+10% కింద ఇచ్చినాము. తమిళనాడులో రాజకీయంగా ఉండేటువంటి 69%లో పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు అక్కడ. ఇవన్నీ రకరకాల సమస్యలు సృష్టించి చివరికి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి అక్కడ ఇక్కడ వేసి సన్మానాలు చేయించుకొని ఇక ఇంతకంటే గొప్ప సామాజిక ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి గారు లాంటి వారు ఎవరు లేరనేటువంటిది చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు చివరికి ధర్నాగా చేసినటువంటి కార్యక్రమం లోపల ఎవరు రాలే. వాళ్ళు ఒకటి వెంకటరెడ్డి సార్ చెప్తుంది ఏంటంటే జస్ట్ అవదు, ఒక విధంగా అవ్వకపోవడానికి ముఖ్యంగా ఈ మతపరమైంది ఇటువంటి లెక్కలు చూపి మీరు రెండుగా మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయాలు అనేవి ఒకవైపు ఆమోదం తెలుపుతారు, అట్ ద సేమ్ టైం అది కుదరని మాట అని చెప్పేసి అంటారు. సో మీ ప్రయత్నం మీరు చేయండి, మా సపోర్ట్ ఉంటుంది అని అంటారు. సబ్జెక్ట్ కండిషన్ అదే కదా. 10% ముస్లింలకు సంబంధించినటువంటి క్లాసు తీసేస్తే మేము ఇక్కడ కింద మీద పడి మేము బిల్లుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రక్రియలు సవరిస్తామని కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా స్టాండ్ లో ఏం తేడా లేదు. బీసీలకు మొత్తం 42%. ఒకవేళ తీసేస్తే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతేనా? అంటే రెండు విధాలుగా వెంకటరెడ్డి సార్ ఇక్కడ ఒకటి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఒకటి ఏంటంటే
ఈ సీలింగ్ ఏదైతే 50% సీలింగ్ ఈడబ్ల్యూస్ని పక్కన పెట్టినా కూడా వీటన్నిటి లెక్కలతోని కుదరదు అని అంటారు. బట్ ఈ 10% మాత్రం మీరు పక్కన పెట్టేసేస్తే మేము ఇస్తాము, మేము సపోర్ట్ చేస్తాము, అవుతుంది అని అంటున్నారు. ఇందులో ఒక ప్రయత్నం మీరు అన్నట్టుగా 50% ఇప్పుడు 285 పంచాయతీరాజ్ యాక్ట్ 208కి సవరణకు సంబంధించి గవర్నర్ గారు పంపించామనేది ఇవన్నీ ఉన్నాయి, లిటిగేషన్స్ ఉన్నాయి. మాకు ఒక ప్రయత్నం జరుగుతుంది పార్లమెంట్ లో చర్చకు వస్తుందా, పార్లమెంట్ లో చర్చ అయిన తర్వాత అది బిల్లు పాస్ అవుతుందా అనేటువంటిది. మొట్టమొదటి ప్రీ కండిషన్ ఏమిటి? 10% మతపరమైన రిజర్వేషన్లు తీసేస్తే మా సహకారం ఉంటుంది, మేము చేసే ప్రయత్నం అన్నారు కదా కిషన్ రెడ్డి గారు. అక్కడ మేము రాష్ట్రపతిని అడుగుతాము, ప్రధానమంత్రిని అడుగుతాము, నేను బతిలాడతాను చేసేటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే బీసీలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అదే 50 సంవత్సరాలుగా పాలించి మోసం చేసింది. ఇప్పుడు కూడా అదే పద్ధతి చేస్తున్నటువంటిది. ఇవాళ మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ ఇన్ ప్రిన్సిపల్ గా వ్యతిరేకం అనేటువంటిది మేము స్టాండ్ లో మేము ఎన్నికలేదు. ఒకసారి శ్రీనివాస్ గారి వాయిస్ కూడా తీసుకుందాం ఈ రిజర్వేషన్ కు సంబంధించి. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మీరు ఏమనుకుంటున్నారు? అంటే 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉందా చట్టపరంగా, లేదంటే ఫైనల్ గా పార్టీల పరంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? మీ ఒపీనియన్ ఏంటి? మొట్టమొదట HMTV వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులిద్దరు కూడా నమస్తే. నమస్తే. ఇప్పుడు మనం చాలా చాలా చర్చ చేసినాం. ఈ 42% రిజర్వేషన్ అమలు అవుతుందా కాదా, 9th షెడ్యూల్లోనే చేర్చాలి అనేటువంటి మా పార్టీ స్టాండ్. దానికోసం వాళ్ళు తీర్మానం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరికి పంపడం, వీళ్ళు ఒక ఆక్షేపణ తీసుకురావడం, ముస్లిం 10% రిజర్వేషన్ ఇవన్నీ పెట్టింది కదా. వీటన్నిటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం జనగణన చేసి కులగణన కూడా చేస్తా అని చెప్తుంది కాబట్టి అప్పటి వరకు దీన్ని చట్టాన్ని చేస్తుంది అని అయితే నేను అనుకోవటం లేదు. దాంతో పాటు 9th షెడ్యూల్లో చేసి ప్రత్యేక రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కూడా చెప్పే పరిస్థితులలో కేంద్రం లేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ముందుంది ఏంది అంటే, ఒకటి 50% మించకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రిజర్వేషన్ల కల్పన చేసి ముందుకెళ్ళిందో ఆ విధంగానే ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించబోతుందని నాకు అనిపిస్తుంది. ఇంకా పోతే ఈ ప్రత్యేకించి రిజర్వేషన్ మీకు నిద్ర వస్తుంది అర్థమవుతుంది. కాదు అయితే వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వ హయాంలో 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు అంటే నాకైతే ఏ విధమైనటువంటి నమ్మశక్యం లేదు. పార్టీల పరంగా కూడా ఇస్తారా ఇయ్యరా బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టే చేసి రాజకీయ విమర్శల కోసం మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఇది జరగదు, ఇది కాని పని, కుదరని పని, అసలు వర్కౌట్ అవ్వని పని అనేది రాజకీయంగా ముందుకెళ్తోంది, సపోర్ట్ చేస్తోంది. అట్ ద సేమ్ టైం ఇది కుదరని పని అని చెబుతున్నటువంటి కాదండి. ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు మనం మద్దతు ఇవ్వకపోతే మనను దోషిగా నిలబెట్టి చూడండి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తలేదు, బీఆర్ఎస్ బీసీ వ్యతిరేకి అని ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది ఏ రాజకీయ పార్టీ కూడా తన పైన పెట్టుకునే పరిస్థితిలో ఉండదు. వాస్తవానికి ఇలా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 1 year నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఢిల్లీకి కూడా పోయినరు, లేకపోతే కనీసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా పొందలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు. నిజంగా రాహుల్ గాంధీ గారు అనుకుంటే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ రాకుండా ఉండేది కాదు. ఖర్గే గారైనా కనీసం వచ్చి జంతర్ మంతర్ లో మాట్లాడతారు అంటే అది కూడా మాట్లాడలేదు. బీఆర్ఎస్ పాత్ర ఏముంటుంది చెప్పండి దీంట్లో? బీఆర్ఎస్ అప్పటికి కూడా రాజ్యసభలో చర్చ పెట్టాలని మా వద్దిరాజు రవిచంద్ర గారు ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ మా రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలి, దీనిపైన చర్చ జరగాలని కోరుకున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ తను ఏం చేయగలుగుతుంది? లోక్సభలో ప్రాతినిధ్యం లేదు, రాజ్యసభలో మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, సెంట్రల్ అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా బీసీలకు అందవలసినటువంటి రిజర్వేషన్లు అందాలని కోరుకోవడం తప్ప తాను టెక్నికల్ గా కానీ ఎక్కడైనా కూడా రాష్ట్ర అసెంబ్లీలో సపోర్ట్ చేయగలుగుతుంది. కేంద్రం దగ్గరికి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్తా అంటే వస్తా అని చెప్పింది. ఇంతకంటే ఇంకా మనం బీఆర్ఎస్ పార్టీ తన వైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడినా కూడా అది కాంగ్రెస్ కు అడ్డము కాదు, నిలువు కాదు. దానికి
కాంగ్రెస్ సాధించలేని బీసీ రిజర్వేషన్లు, ఇంప్లిమెంట్ చేయలేని బీసీ ఎందుకు రిజర్వేషన్ అడ్డం నిలువు కాదండి? ఇప్పుడు వచ్చేటివి స్థానిక సంస్థల ఎన్నికలు. సో ఈ విధమైనటువంటి ఇంపాక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది కదా. ప్రాబ్లం ఎందుకు ఉంటుంది ఇక్కడ? పొలిటికల్ గా మాటలు ఏవైతే ఉంటాయో ఆ ఇంపాక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా. జ్యోత్స్న గారు, ఇవాళ అరచేతిలో గ్లోబ్ ఉంది. ఎక్కడంటే సామాన్యుడు అంటే ఇల్లిటరేట్, నాకు తెలిసి చదువు రాని వ్యక్తులు కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి ఇంటి దగ్గర కూర్చొని నెట్ చూస్తున్నారు, స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేటువంటిది సామాన్యుల స్థాయికి వెళ్ళిపోయింది అని నా అభిప్రాయం. అందుకోసమే డిజిటల్ మీడియా మీద ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియా మీద శ్రద్ధ పెట్టి ముందు పనిచేస్తున్నటువంటి సందర్భం ఇది. నిన్న ఏం జరిగింది, పొద్దున ఏం జరిగింది, ఈ పేపర్లు వచ్చినాయి అంటే క్షణాల మీద వార్తలు ప్రజలకు చేరువైతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద ఎవరి దగ్గర పోయినా మీరు అది మైక్ పెట్టండి, మీరు వినండి, మైక్ పెట్టి వినండి. వాళ్ళు చెప్తారు ఏం జరిగింది. మాకు బంగారు రాలేదని ఒకడు, మాకు పెన్షన్ రాలేదని ఒకడు, మాకు రైతు బంధు పెంచుతా అని పెంచలేదని ఒకడు, మాకు రుణమాఫీ కాలేదని ఒకడు, మా ఇంటికి ఉద్యోగం రాలేదని ఒకడు. ప్రతి ఒక్కరు అంటే ఆ స్థాయిలో అంటే కాంగ్రెస్ ను విమర్శించాలనేటువంటి ఆలోచన కాదు. ఒకటి శ్రీనివాస్ గారు, మీరు అంటే ఈ రిజర్వేషన్ కు సంబంధించి మీరు ఏం మాట్లాడినా పెద్దగా కాంగ్రెస్ కు అడ్డము నిలువు కాదన్నారు కదా. సో ఇది ఇంపాక్ట్ ఉండదా అంటున్నాం. కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నాము, కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తాము, కాంగ్రెస్ కు బాసటగా నిలుస్తాము. 42% రిజర్వేషన్ సాధించడంలో కాంగ్రెస్ పార్టీతోని ఎక్కడికైనా కలిసి వెళ్తారా? దీంట్లో ఏ విధమైనటువంటి శేషభీషలు లేవు. ఓకే, లింగం యాదవ్ గారు, ఏంటి అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు, ఈ 42% రిజర్వేషన్ కు సంబంధించి ఎలా ముందుకెళ్తున్నారు ఏంటి అనేది? ఒకవైపు సెప్టెంబర్ 30th అనేది మీకున్నటువంటి డెడ్ లైన్, కాకపోతే ఆ తర్వాత కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది, మీ రిక్విజిషన్స్ మీ ఉంటాయి. కానీ ఈ లోపు ఏమైనా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేవా? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, పెద్దలకు, బ్యాచ్లందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఎస్, డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసి ఈ దేశంలో సామాజిక న్యాయం, సమన్యాయం జరగాలంటే ఒక క్యాస్ట్ సెన్సస్ ద్వారా మాత్రమే జరుగుతుందని చెప్తే దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక శాస్త్రీయబద్ధంగా కులగణన చేసి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ ప్రజాప్రభుత్వం. అదే విధంగా ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము హామీ ఇచ్చామో బీసీలకు 42% రిజర్వేషన్ అని, దానికోసం ఇవాళ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్, అదే విధంగా విద్యా ఉద్యోగాల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కోసం వాళ్ళ అసెంబ్లీలో ఒక బిల్లు చేసి ఇవాళ అది కేంద్రానికి పంపిస్తే మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇవాళ దాదాపు 4 నెలల పైగా ఆ బిల్లుని యాక్సెప్ట్ చేయకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకున్నారు. ఇవాళ మేము ఏమడుగుతున్నామండి, ఇవాళ పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ అక్కడ రిజర్వేషన్ 69% వరకు ఇవాళ అక్కడ అమలవుతుంది. మరి తెలంగాణ ఏం పాపం చేసింది? ఇవాళ ఇంత శాస్త్రీయబద్ధంగా అంటే ఒక సైంటిఫిక్ గా ఇవాళ క్యాస్ట్ సెన్సస్ జరిగింది. మరి జనాభా తమాషా ప్రకారం ఇవాళ మేము 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నాం, మీరు 9th షెడ్యూల్లో పెట్టండి లేదా పార్లమెంట్ లో బిల్లు పెట్టండి అంటే మరి ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ, ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళు బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు. నేను కొన్ని ఉదాహరణ కూడా చెప్తా. ఇదే నరేంద్ర మోడీ ఆనాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమంలో ముందుండి పోరాడినటువంటి వ్యక్తి, బీసీ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి ప్రధానమంత్రి. అందుకే ఇతను టెక్నికల్ ఓబీసీ అండి. ఇతను ముఖ్యమంత్రి కావడానికి 3 నెలల ముందు మాత్రమే ఆ గాంచి అనే కమ్యూనిటీని ఓబీసీలో జాయిన్ చేయడం జరిగింది. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉంది వాజ్పేయి గారు, అదే విధంగా ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీ. వీళ్ళు అందుకే నరేంద్ర మోడీ మొదటి నుంచి కూడా వీళ్ళు బీసీలకు వ్యతిరేకమైనటువంటి వివక్ష చూపుతురు, వ్యతిరేకమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ మేము అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ క్యాబినెట్ మంత్రులు, అదే విధంగా పిసిసి ఆధ్వర్యంలో చివరకు ఢిల్లీకి వెళ్ళి
ధర్నా జంతర్ మంతర్ లో ధర్నా కూడా చేసి రావడం జరిగింది. కానీ ఈ బీజేపీ నాయకులు ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడరు. ఇక్కడే మన ప్యానెల్లో కూడా పెద్దలు మాట్లాడుతున్నారు. ముస్లింలకు రిజర్వేషన్, అయ్యా ముస్లింలకు రిజర్వేషన్ మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ కావు. అది సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ తప్ప ఎక్కడ కూడా అది మత ప్రతిపాదికన రిజర్వేషన్ కావు. ఇవాళ మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా ముస్లింలకు రిజర్వేషన్, మరి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు బీసీలు లేరా అండి? బీజేపీ పాలిత రాష్ట్రాలలో గుజరాత్ లో స్వయంగా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చేసి వచ్చిన గుజరాత్ రాష్ట్రంలో కూడా, అదే విధంగా యూపీలో కూడా ముస్లింలు బీసీలు ఉన్నారు. కానీ మరి అక్కడెక్కడ లేని ప్రాబ్లం ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే లింగం యాదవ్ గారు చేసిన సర్వేకు సంబంధించి కూడా వాళ్ళు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చినటువంటి 10% ఉన్న 70% లో 10% బీసీల కింద ఉన్నటువంటిది కావచ్చు. గతంలో కూడా బీసీల్లో ఉన్నారు, ముఖ్యంగా దూదేకుల ఫకీర్లు వీళ్ళు ఉన్నారు. కాకపోతే ఇంత పర్సంటేజ్లో లేరు కదా, 10%గా చూపించారు అనేది ఒకటి. అండ్ దాంతోపాటు వివిధ కులాలకు, అన్ని కులాలకు సంబంధించి ఎవరెంత అనేటువంటి లెక్క కరెక్ట్ లేదు. మీరు వెళ్ళే ప్రొసీజర్ కూడా చేశామని చూపించడానికి చేశారు, కానీ పర్ఫెక్ట్ లైన్లో మీరు వెళ్ళట్లేదు అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఎవరండి వాళ్ళు? ఇవాళ మేము అదే చెప్తున్నాం, స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఇంత సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సస్ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. ఇదే బీజేపీ నాయకులు ఏమన్నారండి? క్యాస్ట్ సెన్సస్ చేయొద్దు, కులగా బీసీ జనగణన జరిగితే విడిపోతాం పడిపోతాం అన్నారు కదా. ఇదే నరేంద్ర మోడీ అన్నారు కదా. మరి ఇవాళ ఇదే నరేంద్ర మోడీ మెడలు వంచి ఇవాళ దేశవ్యాప్తంగా రేపు జరగబోయే జనగణనలో కులగణ చేస్తుందంటే ఇవాళ దానికి కారణం తెలంగాణ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ నేను ఏమంటున్నంటే దయచేసి ఈ కోడిగుడ్డు మీద ఈకలేరడం కాదు. మీరు పక్క రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అమలవుతుంది. నాకు తెలిసి, బహుశా మనందరికీ తెలిసి కూడా, అకార్డింగ్ టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఈ దేశం మొత్తానికి అమలవుతుందా లేదా రాష్ట్రాలకు సపరేట్ గా అమలవుతుందా? అది చెప్పండి. ఇవాళ మరి పక్కనే ఉన్నట్టు 69% అమలైనప్పుడు ఇక్కడ ఎందుకు కాదు అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా బీజేపీ. మరి కేంద్రంలో 10 ఏళ్లుగా 11 సంవత్సరాలు దాదాపుగా అధికారంలో ఉండి బీసీలకు వీళ్ళు చేసింది ఏంటండి? కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలే. మొన్న తీసుకొచ్చినటువంటి లింగం యాదవ్ గారు అదే క్వశ్చన్ మీరు కూడా ఫేస్ చేస్తున్నారు కదా. అదే క్వశ్చన్ ఒక్క నిమిషం అండి. మరి బీసీ మహిళా రిజర్వేషన్ లో ఉమెన్ మహిళకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదండి? ఇవాళ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తీసుకొచ్చిరు వీళ్ళు. ఏ సైంటిఫిక్ డేటా ఆధారంగా తీసుకొచ్చిరండి? 3 రోజులలో పార్లమెంట్ లో బిల్లు చేసి చట్టం చేసిరండి. మరి ఇవాళ ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో కూడా ముస్లింలు ఉన్నారు కదా. అంటే దయచేసి మాట్లాడే ముందు మీరు ఏం చేసిరో కూడా ఒకసారి మీరు కూడా అర్థం చేసుకొని మాట్లాడండి. ఏదో వేగ్గా ఏది పడితే అది మాట్లాడడం కాదు. ఇంకా బీఆర్ఎస్ నాయకులు కూడా 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించి ఉన్న రిజర్వేషన్ ఆనాడు 2014లో 33% రిజర్వేషన్ అమల్లో ఉండే బీసీలకు, ఇవాళ అది 22%కు వచ్చింది. మరి దీనికి కేసీఆర్ ప్రభుత్వం కదా. మరి ఈ కేసీఆర్ ఎందుకు కొట్లాడలే 10 ఏళ్లుగా? ఇవాళ కవితారావు గారు ఇవాళ డ్రామాలు చేస్తున్నారు. అంటే 10 ఏళ్లుగా మీరు బీసీలకు గుర్తురాలే. మీకు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మీకు బీసీలు గుర్తొచ్చిరు. ఇంకొకటండి, అసెంబ్లీలో బీసీ బిల్లు చట్టం చేసేటప్పుడు మరి ఎక్కడుండండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు? ఏడుండండి? ఏం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత లేదా? చివరికి ఎంత దుర్మార్గం అంటే క్యాస్ట్ సెన్సెస్ లో కూడా వాళ్ళు నమోదు చేసుకోలేదండి. ఎంత దుర్మార్గం! హరీష్ రావు, కేసీఆర్ కులగణనలో కూడా సర్వేలో కనీసం పాల్గొనలేదు. వాళ్ళకు బీసీల మీద ఉన్న చిత్తశుద్ధి. ఇట్లాంటి దుర్మార్గులు వీళ్ళు. నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది. డెఫినెట్ కూడా మాకు కన్సర్న్ ఉంది. ఏ విధంగా ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలో దానికోసం మొన్ననే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సబ్ కమిటీ కూడా ఢిల్లీలో ఉంది. డెఫినెట్ కూడా న్యాయ సలహాలు తీసుకొని అవసరమైతే తమిళనాడు రాష్ట్రంతో పాటు ఇంప్లీడ్ అయ్యి ఏ విధంగా అయినా కూడా బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ డెఫినెట్ కూడా అమలు చేసే ఇవాళ ఎలక్షన్కి వెళ్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం అవసరం లేదు. దయచేసి నేను ఏమంటున్నంటే ఇవాళ తెలంగాణ నుంచి మీరు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మీరు కూడా ప్రభుత్వానికి సహకరించండి. మీరు కూడా బీజేపీ నరేంద్ర మోడీతో కొట్లాడండి. ఇవాళ కేంద్ర మంత్రులు ఉన్నారు, 2 ప్రధానమంత్రులు మాట్లాడండి, ఒప్పించండి. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. మాకు కావాల్సింది రాజకీయాలు కాదండి, బీసీలకు రిజర్వేషన్ కావాలి అంతే తప్ప ఇక మీరు ముస్లింల పేరు చెప్పి కొన్ని రోజులు అడ్డుకుంటారు. కొన్ని రోజులు అసలు మీరు మరి కేంద్రంలో ఎందుకు ఒక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదండి ఇప్పటి వరకు?
ఎందుకు ఓబీసీలకు ఓకే, లింగం యాదవ్ గారు వాళ్ళనేది కూడా ఏంటంటే వెళ్ళి కలిసి మాట్లాడినప్పుడు కానీ లేదంటే ఇచ్చేటువంటి విధంగా ఇవ్వకుండా మున్ముందుగానే పోరాటం మెడలు వంచి తీరుతాం ఇప్పించి తీరుతాం అన్న విధంగా ముందుగా అంటే ఇవ్వాలనా ఇవ్వద్దనా మాట్లాడదామండి. ఒక బ్రేక్ తర్వాత మీ వాయిసే తీసుకుంటాం. వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు మళ్ళీ ఫైనల్గా మిమ్మల్ని తీసుకుంటా. వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉన్నది అనేది తెలిసిన విషయమే. ఇక్కడ మీరు సపోర్ట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఎన్ని విమర్శలు చేయాలో ఇది కుదరని పని అని చెప్పేసి అన్నీ చేస్తున్నారు. అయితే ఇక్కడ పెడుతున్న రిక్విజిషన్ ఏంటంటే మా రాష్ట్రానికి ఇది అవసరం, బీసీలకు 42% రిజర్వేషన్ అవసరం అన్నటువంటిది రిక్విజిషన్. మీరు కులగణన చేస్తున్నారు, జనగణన చేస్తున్నారు, 2027కి లెక్క తేలుతుంది, ఆ తర్వాత దేశం మొత్తం ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇదైతే ఒకవేళ చట్టపరంగా రాకపోయినా పార్టీల పరంగా ఇద్దామని మాత్రం ముందుకు వస్తున్నారు. మీరు 42% ఇస్తా అంటున్నారు, అటు బీఆర్ఎస్ కూడా ఆల్మోస్ట్ అన్నట్టే అనిపిస్తోంది. చూడాలి మరి వాళ్ళది ఇంకా డెసిషన్ తెలియదు. సో కాంగ్రెస్ అయినా ఇస్తా అంటుంది. బట్ ఈ సపోర్ట్ చేసే విధానంలో మాత్రం చట్టపరంగా ముందుకెళ్లే విధానంలో మాత్రం కలిసి రావట్లేదు. ఇప్పుడు జ్యోత్స్న మేడం ఒకటేంటంటే భారతీయ జనతా పార్టీ సామాజిక వర్గాలు బీసీ వర్గాల పట్ల చిత్తశుద్ధితో ఉంది అనేటువంటిది జాతీయ స్థాయి నుంచి ఇక్కడి నుంచి అక్కడ వరకు మాకు ఉండేటువంటి ఒక అభిప్రాయం. 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు, మంత్రిత్వ శాఖ ఇయ్యలేదు వాళ్ళకి అనేటువంటి ఒక చిన్న విషయం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అది వదిలేయండి. నేనేమంటున్నా అంటే నిజంగా చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి లేదు అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటిది. నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, ఆయన ఎప్పుడు కూడా మాటలు మాట్లాడతాడు, మాటల తూటాలు వెళ్తాడు. నేను ఉస్మాన్ సీట్లో చూసిండ్రు, ఇక్కడ బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, దళితులు, వీళ్ళు ఏఎస్ కావద్దా, ఐపీఎస్ కావద్దా, ఏం కావాలి. 13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి లింగం యాదవ్ గారు అక్కడి నుంచి వచ్చారు. నేను అక్కడి నుంచి 50 సంవత్సరాల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకున్నా. 13-14 సంవత్సరాల నుంచి ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ పోరగాలేదు. నేను ఇన్ని పోస్టులు ఫిలప్ చేస్తాను చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారండి. అక్కడ చదువుతున్న వాళ్ళు పాపం వాళ్ళే. నేను ఎందుకేం మాట చెప్తున్నానంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రేవంత్ రెడ్డి గారి పాలనలో గమనించినట్టు ఎందుకు చెప్పలేకపోయిందంటే, అరే వీసీ గారు 5 కోట్లు అడుగుతున్నాడు, 1000 కోట్లు ఇస్తా కదా, మరి ఎందుకు ప్రకటించలేదు? 400 కోట్లు ప్రస్తుతం తాత్కాలికంగా యూనివర్సిటీకి నేను వివిధ అంశాల కోసం ఇస్తున్నా అని చెప్పలేదు. ఇది ఆయనకు ఉండేటువంటి రాజకీయం. ఇట్లా మోసం చేసుకుంటూనే పిసిసి ప్రెసిడెంట్గా అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటిది. గ్రామ పంచాయతీలకు నెలకు రావాల్సిన 180 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు రావాల్సినటువంటి ఆగిపోయినటువంటి మాట వాస్తవం. జీతభత్యాలు లేవు, లైట్ లేదు, పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా అక్కడ ఆగిపోయినటువంటి సందర్భం. నేనేమంటున్నా, కులగణన మా మీద నిందించడం కాదు. కర్ణాటక ఏం చేశారో చెప్పండి. మంత్రివర్గం ఇక్కడ తెలంగాణలో 16 మంది మంత్రులు ఉన్నారు మేడం. 16 మందిలో మీరు అన్నట్టుగా 42% వేస్తే 6.5 7 మంత్రి శాఖలు వస్తాయి. ముచ్చటగా ముగ్గురికి ఇచ్చినారు, ఇంకా 3 మిగిలినాయి. నువ్వు విజి మొదలు, నీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, నీకు వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే నువ్వు ప్రకటించి మొదలు. ఆ ప్రకటించిన తర్వాతనే కదా మీకు కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. లింగం యాదవ్ గారిని చెప్పమనండి, ఎన్ని పదవులు వాళ్ళకి ఇచ్చినారు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తారు. ఆయన చేతులు ఉన్నది ఇంతవరకు వేయలేదు. మంది గురించి మాట్లాడుతున్నాడు. ఆయన టాబ్లెట్ వేసుకోలేడు, మీరు వేసుకోండి టాబ్లెట్, నాకు జ్వరం తక్కువ అవుతుంది అనేటువంటి పద్ధతి, కడుపు నొప్పి తక్కువ అవుతుంది అనే పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం దారుణము. స్పష్టంగా కనబడుతుంది. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లో మీరు వేసుకోండి మందు అంటే నాకు తెలిసి మందు రాసిమ్మని అడుగుతున్నట్టున్నారు. కేంద్రం చేతుల్లో కదా ఉంది, మీరు ఆమోదం తెలిపితే ఆ మందు తెచ్చుకొని వేసుకుంటారు. వాళ్ళు మందు డాక్టర్లు చెప్తారు, డాక్టర్లు అంటే ప్రజలు ఇప్పుడు ఏంటంటే మీ చేతుల్లో మిమ్మల్ని ప్రిస్క్రైబ్ చేయమంటున్నారు. మేము ప్రిస్క్రైబ్ చేసే పద్ధతి ఇది కాదు. మేము ఇప్పుడు కులగణన చేస్తున్నాము, ప్రతి ఇంటిని ఐడెంటిఫై చేస్తాము, ఐడెంటిఫై చేసి ఒక్కరు మిస్ కాకుండా చేస్తాము. చేసిన తర్వాత నిర్ణయాలు, చారిత్రక నిర్ణయాలు ఉంటాయి. ఓబీసీలకు సంబంధించి మోదీ గారి నాయకత్వం లోపల వచ్చేటువంటి 2 సంవత్సరాల లోపల భారతీయ జనతా పార్టీ చారిత్రక ఇక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఆ వర్గాల అభివృద్ధి కోసం చేయబోయే నిర్ణయాలు ఏమి ఉంటాయి. ఇలా మహిళల గురించి మాట్లాడుతున్నారు. అసలు బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్ లేకపోతే ఓబీసీ మహిళలకు ఎట్లా రిజర్వేషన్ వస్తుంది? ఆ మాత్రం తెలియకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. అన్ని వస్తాయి. మహిళలది మీరు చేసినరా, మేం చేసినాము. దళితుల వర్గీకరణ మీరు చేసినరా, మేం చేసినాము. 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో చూపిస్తున్నటువంటి పరిస్థితిని మీరు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ప్రజలకు తెలియాల్సి, ప్రజలకు ఒక ప్రకటన కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పోరాటం చేస్తుంది, చివరి దాకా మేము పోరాడతాం, తెచ్చే తీరుతాం అంటున్నారు. మరి మీ దగ్గర ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఇది కుదరదు, లేదంటే మీరు ఏదైతే అంటున్నారో 2020 వరకు 27 వరకు జనగణన కులగణన అయిపోతుంది, లెక్క తేలుతుంది, ఆ తర్వాత దీని గురించి ఆలోచిస్తాం, ఇప్పుడు చెయ్యము అన్నటువంటి ఒక అనౌన్స్మెంట్ మేము కులగణన చేస్తున్నాం. కానీ ఎవరూ పెద్దగా స్పందించిన పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడే అర్థరహితమైన అనాలోచితమైన నిర్ణయాల మీద మేము స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఓ బురద జల్లి పోయినాడు, మీరు తుడుచుకొని అంటున్నాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 65 లక్షల వివరాలు ఇవ్వమన్నది, ఇచ్చినారు. దాని గురించి మాట్లాడమనండి. ఆయన బీహార్లో ఓటమి వైపు, కాంగ్రెస్ పార్టీ ఓటమి వైపు వేగంగా ఉండేటువంటి ఒక జాతీయ రహదారిలో ఆ మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాడు. తిరగనివ్వండి.
మేము స్పందించడానికి కూడా ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే మా అమిత్ షా గారు కానీ మా రాష్ట్ర ప్రెసిడెంట్లు మాట్లాడుతున్నటువంటిది. మేము ప్రతిదానికి ఆయన మాట్లాడిన దానికి ఏదో అర్థంగా మాట్లాడితే ఎన్ని విమానాలు పడిపోయినవి, చైనా భూభాగం మొత్తం మనం ఆక్రమించుకున్నారు, ఇదే ఆయన మాట్లాడేసి దీనికి స్పందిస్తామేమో. స్పందించడానికి కూడా అర్హతలు ఉంటాయి, స్పందించడానికి కూడా ఇక్కడ ఆ విషయాలపైన మిమ్మల్ని స్పందించమని ఏమి ఇప్పుడు అడగట్లేదు కదా. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా బిల్లు ఆమోదం తెలిపారు, మీరు సపోర్ట్ చేశారు. ఒకవైపు ఆర్డినెన్స్ మీకు అర్థమైందా, గవర్నర్ గారికి దగ్గర ఆర్డినెన్స్ ఉంది, రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది. సో ఇది ఒక ప్రొసీజర్ ప్రకారం నడుస్తోంది. సో అవి వెనక్కి పంపించాం, ఇప్పుడు వర్కౌట్ అవ్వదు, కుదరదు అని చెప్పడము. ఇక్కడ చెయ్యమని ఎవరు అడగట్లేదు. మేమెందుకు చెప్తాము? ఇప్పుడు గవర్నర్ గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారు వెళ్ళొచ్చు, సార్ ఏమైందని అడగొచ్చు, ఆయన ఏం చెప్తాడు వినాలే. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళొచ్చు, వెళ్ళలే, ఈ ఇష్యూస్ మీద వెళ్ళలే ఆయన. నేను ఎందుకంటున్నా అంటే ఆల్ డెలిగేషన్, ఆల్ అపోజిషన్ పార్టీ డెలిగేషన్ ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్తా అన్నాడు కదా, ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే నేను అంటున్నాను ఏంటంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇది ఒక రాజకీయం చేసి ఆఖరికి వచ్చి ఓడిపోతాము అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇలా స్థానిక ఎన్నికలలో దాన్ని ఎట్లా డ్రాగన్ చేయాలా, సుప్రీంకోర్టుకి వెళ్దామా, ఇక్కడ వెళ్దామా, ఇవన్నీ కాలయాపన చేసేటువంటి ఒక కుట్రలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ. ఏమవుతుంది అనుకుంటున్నారు? ఏమైతుంది అంటే ఆయన చెప్పాలి. ఏమైతుందో ఎవ్వరు కూడా ఊహించడానికి వీలు లేని ఏమైతుందో అనేటువంటి నెట్టినాడు. ఏం చేస్తుంది నేనేం చెప్తా. శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు కాంగ్రెస్ ముందున్నటువంటి దారులు ఏంటి అనుకుంటున్నారు? రిజర్వేషన్ కావాలి, రిజర్వేషన్తోనే ముందుకెళ్తామంటున్నారు. ఒకవైపు 3 నెలల్లో ఏదో ఒకటి తేలకపోతే అది పాస్ అయినట్టు, లైక్ ఈ విధమైనటువంటి ఏప్రిల్లో ఒక సుప్రీం తీర్పు ఇచ్చినట్టుగా కూడా ఉంది. సో దాన్ని మళ్ళీ పునఃపరిశీలించాల్సిన అవసరం లేదు, లైక్ ఆ విధంగా కూడా కోర్టు మెట్లు ఎక్కినట్టున్నారు. సో ఇన్ని దారులలో ఎన్ని ఉన్నాయో అన్నిట్లో ట్రై చేస్తామంటున్నారు. మీ ఒపీనియన్ ప్రకారం ఏంటి? జోష్ణ గారు, ఎన్ని ట్రై చేసినా కూడా ఇక్కడ ఒకటే, ఎయిదర్ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 9th షెడ్యూల్ ఆర్ ఇట్ హ్యాస్ టు బికమ్ ఎన్ ఆర్డినెన్స్. ఒక చట్టమన్న కావాలి, 9వ షెడ్యూల్లోనన్నా పెట్టాలి. ఈ రెండు కాకపోతే 42% రిజర్వేషన్ అధికారికంగా నిర్వహించడము, స్థానిక సంస్థలలో అధికారికంగా నిర్వహించడం అనేది అసాధ్యం. అదే గనక సాధ్యమైతే బీహారు, కేరళ అట్లాంటి రాష్ట్రాలలో ఈ పాటికే నిర్వహించుకునే వాళ్ళు. అది నిర్వహించుకోలేదు కాబట్టి వాళ్ళలో వీళ్ళు నిన్న తెలంగాణ కూడా ఇంప్లీడ్ అయినట్టుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చట్టపరమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చి 30 తారీఖు సెప్టెంబర్ లోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు నిర్వహించే పరిస్థితిలో అయితే లేదు, వేరే ఆప్షన్ లేదు. గత 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం జరిగినటువంటి ఎన్నికల ప్రకారమే తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. లేదా వాళ్ళేదో మేము పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం, అది ఏ విధంగా ఇస్తారు, ఎట్లు ఇస్తారు, ఆ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను చూసుకొని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటది. అంతవరకు అయితే చెప్పగలుగుతా నేను. అంటే శ్రీనివాస్ గారు, జరిగిన సీక్వెన్స్ చెప్తాను. మీ టైంకి వచ్చేసరికి గతంలో కాంగ్రెస్ హయాంలో 33% రిజర్వేషన్ అమలైంది. ఆ తర్వాత ఆ టైంలోనే జరగాల్సింది ఉన్నా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం కుదరదు 50% సీలింగ్ లోపల. సో అందుకోసం ఈ ఒక్కసారికి మాత్రం 33% రిజర్వేషన్తో చేస్తాం, తర్వాత చూద్దాము, నెక్స్ట్ టర్మ్ మాత్రం మీరు అన్నటువంటి 50% సీలింగ్లోనే జరుపుతామని చెప్పారు. కానీ ఇదంతా జరిగినా కూడా మీరు మీ చిత్తశుద్ధి చూపించుకునేటువంటి క్రమంలో మీరు 34 చేసి పంపారు. సో ఆ తర్వాత కోర్టు కేసులు పడ్డాయి. అయితే 33% తీసుకురావడం కోసం మీరు ఎటువంటి ట్రయల్స్ వేయలేదు, ఎటువంటి ట్రై చేయలేదు, చెప్పారు మీ అంతటా మీరు దాన్ని ఫాలో అయిపోయారు. కానీ ఎక్కడ బీసీలకు ఇంత రిజర్వేషన్ తీసుకొద్దాం, గతంలో 33% నడిచింది, సో దాన్నే ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేద్దాం, మాకు అది అవసరము అన్నటువంటి పోరాటం మీ దగ్గర ఏం కనిపించలేదు అనేది ఇంతకుముందు లింగం యాదవ్ గారు మాట్లాడారు. దానికి నేను అదే చెప్తున్నా సమాధానం ఏముంది, మాకు తెలుసు అది అసాధ్యమైనటువంటి పని, మన చేతిలో లేనటువంటి పని. మనం పెడితే ఆ బిల్లులు పెడితే కేంద్రము మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆమోదించదు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని, దేశవ్యాప్తంగా మోడీ గారి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేసీఆర్ గారే. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి మిలాఖత్ అయ్యి మేము కలిసే ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసే ఉన్నాం అంటేనే వీళ్ళకు యూరియా రావటం లేదు, యూరియా తీసుకొచ్చడానికి ప్లాన్ లేదు. 42% ఇంప్లిమెంట్ కోసం జంతర్ మంతర్ పోయినా వీళ్ళ పార్టీ వాళ్ళే రాలేదు. మళ్ళీ మా మీద నిందలేస్తే ఎట్లా? అది తప్పు కదా. అంటే ఇక్కడ శ్రీనివాస్ గారు ఒకటి, మీ టైంలో గనక ఈ ఆలోచన వచ్చుంటే
మీ టైం నుండే ఈ పోరాటం స్టార్ట్ అయి ఉంటే లాంగ్ టర్మ్ అయి ఉండేది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలా తక్కువ టైంలో ఎంత పోరాటం చేసినా కూడా ఈ చట్టాలకు సంబంధించి సవరణలు అనేవి చాలా సవరణలు కొన్ని ఏండ్ల పోరాటం తర్వాతే జరుగుతాయి. సో ఇప్పటికిప్పుడు చేసేటువంటి అవకాశాలు ఉంటాయంటే క్వశ్చన్ మార్క్. ఆల్మోస్ట్ జరగని సిచ్యువేషన్సే కనిపించాయి మనకి ఇప్పటివరకు ఉన్న ఎగ్జాంపుల్స్ అయితే. భారతీయ జనతా పార్టీ తన రాజకీయ ప్రయోజనాలు కూడా చూసుకుంటది. దేశవ్యాప్తంగా దీనిపైన ఒక చర్చకు తెరలేసింది కాబట్టి కులగణన కూడా చేపడతామంటుండ్రు. ఇంకా రాబోయే రోజుల్లో ఆర్థిక గణన కూడా చేపట్టి క్రిమిలేయర్ ఇంప్లిమెంట్ కూడా చేస్తారేమో చూడాలి. దాన్ని బట్టి ఈ రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ 42% కానీ లేకపోతే మిగతా ఎస్సీ ఎస్టీలలో కూడా అభివృద్ధి చెందిన వర్గాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళే మళ్ళీ వచ్చి అభివృద్ధి చెందిన వాళ్ళే మళ్ళీ ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తాను మళ్ళీ రాబోయే ఎన్నికల నాటికి అంటే 29 ఎన్నికల నాటికి ఈ సమాయుక్తం అవుతుంది, కానీ అంతవరకు చేసేటువంటి ప్రయత్నం ఉండదు. ఓకే వెంకటరెడ్డి గారు, మీరు ఒక లైన్ చెప్పాలనుకున్న చెప్పండి, ఎందుకంటే మళ్ళీ మనకు సమయం అయిపోతే లింగం యాదవ్ గారు మాట్లాడాలి. అవును, లింగం యాదవ్ గారు మాట్లాడే ముందు ఒక్కటే మాట, మీరు నన్ను ప్రశ్న అడిగిన మేడం ఏమైతుంది అనుకుంటున్నారని. ఏమైతుందో నిన్న సుప్రీంకోర్టులో ఆ రాష్ట్రాలతో సహా ఈ కేసు కూడా అట్లా నడుస్తుంటది. ఇక క్లోజ్ చేసినాడు, అది వచ్చినప్పుడు చూద్దాంలే అనే పద్ధతి తీసుకుపోతున్నాడు ఎన్నికలు. ఓకే లింగం యాదవ్ గారు, ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితికి గత ముఖ్యమంత్రి ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో ఆయన అదొక్క టర్మ్కే చేస్తాము, నెక్స్ట్ టైం నుండి మీరు అన్నటువంటి రూల్ ప్రకారమే ముందుకెళ్తామని చెప్పేసి లెటర్ ఇవ్వడమే వచ్చింది. సో అప్పుడు ఈ లెటర్ ఇచ్చింది మీరే, పోరాటం చేస్తుంది మీరే ఇప్పుడు అనేది క్వశ్చన్. అండి ఇవాళ మరి 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్, ఇదే కేసీఆర్ బీజేపీ రెండు కలిసే కదా పనిచేసినాయి 10 సంవత్సరాలు. బీజేపీ తీసుకొచ్చినటువంటి జిఎస్టికి, డిమానిటైజేషన్ కు, అదే విధంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో గతంలో సపోర్ట్ చేసింది ఇదే బీజేపీ బీఆర్ఎస్ కదా, వీళ్ళిద్దరే కదా. మరి ఎందుకు 10 ఏళ్లలో ఎందుకు కొట్లాడలేదు? నరేంద్ర మోడీ తోటి ఎందుకు కొట్లాడి మాకు బీసీలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మీరు రిజర్వేషన్ తగ్గిస్తారు, పక్కనే 9th షెడ్యూల్లో పెట్టిరు, తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతుందని ఎందుకు మీరు నిలదీయలేదండి? 10 ఏళ్లుగా నిలదీస్తే ఇవాళ మీరు చూడండి, కవితారావు గారు ఏనాడైనా ఈ 10 ఏళ్లలో మాట్లాడిరండి? ఒక్కసారి చెప్పండి. ఏ 10 సంవత్సరాలు ఏనాడైనా బీసీల రిజర్వేషన్ గురించి ధర్నా అని డ్రామా ఇట్లా ఇప్పుడు చేస్తున్నారు కదా, 10 ఏళ్లలో ఎప్పుడైనా మాట్లాడిరా? అంటే నేను ఏమంటున్నంటే బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు. అందుకే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ పెడితే అసెంబ్లీకి రాలేదండి, చర్చలో పాల్గొనలే, ఓటింగ్ లో పాల్గొనలే. ఇంకా వచ్చారా రాలేదా కాదు, వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళు మాట ఇవ్వలేదు. శ్రీనివాస్ గారు నేను చాలా చర్చ అందరూ ఎవరు మాట్లాడారు ఒక్క నిమిషం నేను ఒక్క మాట ఒకటే సెకండ్ చెప్పండి. మీరు బిఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించే విధంగా ప్రజల్లోకి మాటలు తీసుకెళ్లొద్దు అనేది నా విజ్ఞప్తి. ఒకటి క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు మాట ఇవ్వలేదు, ఇది కుదరని పని అని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వలేదు, కానీ మీరు ఇచ్చారు. సో నిరూపించుకోవాల్సింది మీరు కదా. జోష్నా గారు, మాట ఇవ్వకుంటే ఉన్న రిజర్వేషన్ తగ్గిస్తారా అండి? అంటే బీసీలకు అన్యాయం చేసినట్టే కదా. సర్లే, అందుకే వాళ్ళు అన్యాయం చేసిరని మేము మాట ఇచ్చిన. వీఆర్ కమిటెడ్ దట్, దానికోసమే కదా. వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయమా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, వాళ్ళు సొంత నిర్ణయమా? ఆల్రెడీ దేశం మొత్తం ఫాలో అవుతున్న రూలే కదా, వీళ్ళు ఫాలో అవ్వాల్సి తీరాల్సిన పరిస్థితి కదా. నేను ఇప్పుడు జోష్నా గారు పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టి 69% రిజర్వేషన్ అమలు అవుతుందా లేదా? మీకు తెలిసి చెప్పండి. మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, మరి అక్కడ అమలు అవుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు అమలు కాదని ఎందుకు కొట్లాడలేదు 10 ఏళ్లుగా? అయితే లింగం యాదవ్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆర్డినెన్స్ 3 సార్లు తమిళనాడులో కూడా వెనక్కు పంపడం జరిగింది, బట్ కేంద్రంలో మీరు ఉన్నప్పుడు దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఒక్క నిమిషం అండి జోష్నా గారు, ఇవాళ బీజేపీ నాయకుడు ఇక్కడే మాట్లాడితే ఏమంటుండు అన్నగారు, ఇవాళ రాహుల్ గాంధీ ఎవరు అంటారు? రాహుల్ గాంధీ ఎవరు అనేది పార్లమెంట్, భారత రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారం లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ మాట్లాడుతుండండి. మరి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ క్యాబినెట్ ర్యాంక్ ఉంటది, ఒక వ్యవస్థ ఉంటది. మరి ఆయన మాట్లాడితే మాటలు విలువలేదంటే మరి ఎవరికి ఉంటదండి? లింగం యాదవ్ గారు ఇప్పుడు తమిళనాడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అంత తొందరగా వాళ్ళకి అవల పని జరిగిందో వాళ్ళు ఎలక్షన్ చోరీ గురించి వీళ్ళు మాట్లాడతారా అండి? లింగం యాదవ్ సార్, ఎలక్షన్ గురించి మరి చెప్పండి.
మీరు బీజేపీ ప్రవక్తన, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవక్తన? ఓకే మీరు దేనికి లింగం యాదవ్ గారు ఎలక్షన్ కమిషన్ గురించి వస్తే మళ్ళీ అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ప్లీజ్ అబద్ధాలు మాట్లాడితే ఒక్క నిమిషం. సర్వ అబద్ధాలు లింగం యాదవ్ గారు ఫైనల్ క్వశ్చన్ మాట్లాడేది అర్థం ఉందా? రాహుల్ గాంధీ లింగం యాదవ్ గారు ఫైనల్ క్వశ్చన్. అపోజిషన్ లీడర్ తమిళనాడుకు సంబంధించి 1980లో 3 సార్లు ఆర్డినెన్స్ తిరస్కరించబడ్డ తర్వాత ఆ తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ తోని మీరున్నప్పుడే అది సాధ్యమైంది. ఒక 3 సార్లు రిజెక్ట్ అయిన తర్వాత సో ఇంత తక్కువ టైంలో తెలంగాణలో ఎట్లా వర్కౌట్ అవుతుంది? జ్యోత్స్న గారు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎన్ని రోజుల్లో పార్లమెంట్ లో చట్టంగా మారింది మీరు చెప్తారా? నేను చెప్పాలా? 2 రోజులండి. 2 డేస్లలో పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది, లోక్సభలో రాజ్యసభలో. మరి ఏ రిజర్వేషన్ వేసాను, ఎవరు అడిగిర్రు, ఏ సైంటిఫిక్ డేటా ఉంది, వాళ్ళు ఇచ్చిర్రు. మరి ఇప్పుడు మేమేమంటున్నాం, మేము ఇవ్వద్దంటలేము. మాకు బీసీలకు కూడా, ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీలకు కూడా చట్టం చేయమంటున్నావు. నువ్వు 2 డేస్లలో ఈడబ్ల్యూస్ 10% ఇచ్చినావు, వాళ్ళ జనాభా కూడా 10% లేదు. అయినా కూడా ఓకే, వెనకబడిన మా మిత్రులకు ఇచ్చినాము. మరి మా బీసీలు ఏమన్యాయం చేశారు బీజేపీకి? బీసీలకు కూడా ఇవ్వచ్చు. మీరేం చేశారు? 10 ఏళ్ళు పాలించారు కదా. ఏమన్నా బీసీలకు విద్యలో 27% రిజర్వేషన్ 2006 లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఓకే చూద్దామండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే 42% రిజర్వేషన్ కి స్టిక్ అయి ఉన్నాము బీసీ రిజర్వేషన్ కు సంబంధించి అంటున్నారు. న్యాయ నిపుణులతో కూడా సమాలోచనలు జరుపుతున్నాము అంటున్నారు. మరి చూద్దాం, అంటే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరుగుతాయా, విత్ రిజర్వేషన్ తో జరుగుతాయా, లేదంటే ఎన్నికలు పార్టీల పరంగా ఇస్తారా, లేదంటే మరింత టైం ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా చూద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు, బచ్చు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.